హాయ్ గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో యాక్చువల్లీ నేను ఇక్కడ పొజిషన్ తీసుకున్నాను. ఓకే, ఈ లెవెల్లో పొజిషన్ తీసుకున్నాను. సో నాకు ఒక 20 పాయింట్స్ ఎస్ఎల్, ఓకే 20 పాయింట్ ఎస్ఎల్ పెట్టుకుంటాను. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ట్రేడ్లో. ప్రజెంట్లీ 300 లాస్లో ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఈ ట్రేడ్ ఎలా తీసుకున్నా నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్లీ అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము. ఓకే, 20 పాయింట్స్ ఎస్ఎల్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది స్పాట్, ఈ స్పాట్ చార్ట్ ఇది. ఓకేనా, సో మన సపోజ్ ఈ లెవెల్ మనకి సెల్లింగ్ సైడ్ బ్రేక్ అయిందనుకో, ఒక మొమెంటం ఇచ్చి ఓ రివర్సల్ వస్తుంది. సో మనం ఈ మొమెంటంలో ఎగ్జిట్ అయిపోవాలి. మనకి ఈ మొమెంటంలో 30 పాయింట్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోదాం. ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు, పని చేస్తాను. క్యాల్పర్ కూడా పెట్టుకుంటా. మొమెంటం ఇష్యూ ఎగ్జిట్ అవుతాం.
సపోజ్ మనకి టార్గెట్ ఇస్తే ఎస్ఎల్ ఇస్తే మనం ఆల్రెడీ ఎస్ఎల్ పెట్టేసుకున్నాం. యార్ వచ్చేయి. ఓకే, సేమ్ లెవెల్ నుంచి మనకి బయింగ్ ప్రెషర్ కలుస్తుంది. బ్రేక్ 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 విత్ ప్రాపర్ క్యాండిల్. ఓకే, హెవీ క్యాండిల్తో బ్రేక్ అయితే బాగుంటుంది, స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే బాగుంటుంది. వాల్యూమ్ ఉండాలి, చూద్దాం. బ్రేక్ చేస్తుంది అని అనిపిస్తుంది, చూద్దాం. ఓకే, క్యాండిల్ క్లోజింగ్ క్యాండిల్ క్లోజింగ్ క్యాండిల్ క్లోజింగ్. ఓకే, క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అవ్వట్లే స్పాట్లో. మళ్ళీ మనకి సేమ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఒక బ్రేక్అవుట్. నో యార్, చూడండి డికే అయిపోతుంది, ప్రీమియంలో మనకి పడిపోతుంది. సరే, 1 hour 15 minutes ఉన్నాం ఒక ట్రేడ్లా. 1 hour 15 minutes, గ్రేట్ యార్. అది బయింగ్లా. ఓకే, సో హోప్ ఈసారి క్యాండిల్ బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నా. ఓకే, వాల్యూమ్ వస్తుంది లైట్గా. ఓకే ఓకే గైస్, ఓకే మొమెంటం వచ్చింది. 10 points కనిపించింది మనకి మళ్ళీ. ఓకే ఓకే యా, బ్రేక్ చేసేది. ఇంకొక క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. వా, ఓకే, మళ్ళీ మనకి 24 points. ఓకే, 24 points ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఓకే, 24 points బ్రేక్ అవుతుంది. ఓకే 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 ఇంకా స్ట్రాంగ్, ఇంకా. ఓకే ఓకే చలో, రాకెట్లో ఆడిపోవాలి. వాటర్ డ్రాప్స్ పడితే ఇష్టమా, అలా పడాలి క్యాండిల్స్ కిందికి. విత్ ఇన్ మూమెంట్ కనిపించకుండా పడిపోవాలి. ఓకే ఓకే ట్రేడర్స్, 24 points ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఓకే, సో ఏం చేద్దామంటే మనము ఇలా పెట్టేసుకుందామా, కాస్ట్ రివర్స్ ఇస్తుందా అని డౌట్. ఇప్పుడే బ్రేక్ అయింది కదా, ఇంకా రివర్స్ ఇస్తాను. బ్రేక్ 148 వస్తే ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది, రివర్స్ రావద్దు, రివర్స్ రాకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, అరే యార్, సెట్ బ్రేక్అవుట్ సరిగ్గా ఇవ్వలే, మళ్ళీ పెరిగింది. ఓకే ఓకే, ఇంకా క్యాండిల్ క్లోజ్ కాలే, ఇంకా చూద్దాం ఇంకెన్ని మినిట్స్ ఉంది. ఓకే, ఇంకా 4 minutes ఉందా ఈ క్యాండిల్. ఓకే, చూద్దాం. మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ రావాలి.
ఓకే, గ్రీన్ క్యాండిల్ వస్తే మళ్ళీ ప్రాబ్లం. ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా వేరే దగ్గర వస్తే బాగుంటుంది. బట్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చిందనుకో ఇలాంటి రివర్సల్ క్యాండిల్స్ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే రివర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన ఆ లెవెల్ నుంచి వేరే లెవెల్ రావాలి. అరే ఇది ఇంకో సెల్లింగ్ క్యాండిల్ వస్తే కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకుందామని చూస్తున్నా. నో లాస్ నో ప్రాఫిట్ లాగా. ఒకటి ఓకే ట్రేడర్స్, ఓకే మై టీమ్ ఏ టీమ్ ఏ ట్రేడింగ్ అకాడమీ. ఓకే, that's good, that's beautiful. Okay, 20 points చూశాను ఇప్పుడు నేను. ఓకే, ఆల్మోస్ట్ 20 points. ఓకే, 20 points. ఓకే 20 points. అరే ఎగ్జిట్ అయిపోదాం. చలియా చాలా థ్యాంక్స్. ఎగ్జిట్. ఓకే బ్యూటిఫుల్. ఎంత? 4936 ప్రాఫిట్. ఓకే లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 points అన్నా 30 points ఎగ్జిట్ అయిపోయినాం. మా లెవెల్ వచ్చేసింది, ఎగ్జిట్ అయిపోయినాం. ఓకే, వెళ్తే వెళ్ళండి మార్కెట్. ఓకే, మనం ఇప్పుడు ట్రైల్ అవన్నీ కాదు మనతోటి. ఆల్మోస్ట్ మన ప్రాఫిట్ మనకి ఇచ్చింది కదా. ఓకే ఫైన్. చలో టీమ్, మనం ఎలా తీసుకున్నాం అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఓకే. సో గైస్, మార్నింగ్ మనకి ఈ లెవెల్ నుంచి ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్ చేసింది అనమాట. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. సో మనకి ఒక గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది మనకి. ఓకే, సెల్లింగ్ ప్రెజర్ కనిపించి మనకు బయింగ్ ప్రెజర్ కనిపించింది. యాక్చువల్లీ ఈ లెవెల్లో మనం ట్రేడ్ తీసుకోవాలి, బట్ ఆ టైంలో నేను వేరే వర్క్లో బిజీ ఉండి తీసుకోలేదు. సో మళ్ళీ నేను సేమ్ వీక్నెస్ చూశాను. ఓకే, సో ఈ లెవెల్ వచ్చిన తర్వాత మనకి నేను మళ్ళీ సెల్లింగ్ చేద్దామనుకున్నా, బట్ ఇది మనకి ఒక ఏమంటారు ఎలైట్ వేవ్ క్రియేట్ చేసింది. ఓకే, బాటమ్ నుంచి ఎలైట్ వేవ్ క్రియేట్ చేసినప్పుడు నాకంత కన్ఫర్మేషన్ రాలేదు. సో దానివల్ల నేను ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోలేదు. సో ఆఫ్టర్ బ్రేకింగ్ దిస్ లెవెల్, ఓకే, మళ్ళీ ఆఫ్టర్ బ్రేకింగ్ దిస్ లెవెల్ నాకు మళ్ళా సెల్లింగ్ ప్రెజర్ స్టిల్ ఉందని చెప్పేసి అనిపించింది. ఓకే, సో ప్రెజర్ కనిపించగానే మనకి క్యాండిల్ ప్రాపర్ షూటింగ్ స్టార్ లాగా ఫామ్ అయింది. ఓకే, ఓకే, ఈ క్యాండిల్. ఓకే, ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి. సో ఏం చేశాను, ఈ కన్ఫర్మేషన్ రాగానే దాని నెక్స్ట్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకొని 20 పాయింట్ అసలు పెట్టుకున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను 20 పాయింట్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకి ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే మన ఎస్ఎల్ మనం రెడీ చేసుకున్న తర్వాత ఏమైందంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది, బట్ ఈ క్యాండిల్ వచ్చేసి క్లోజ్ అవ్వలేదు. ఓకే, మనకి స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వగానే మనం ఏం చేసినాం, ఇంకా మనం ట్రేడ్లో ఉన్నాం, ఎగ్జిట్ అవ్వలేదు.
ఓకేనా. బికాస్ ప్రాపర్ క్లోజింగ్ కాదు ఇది, ఓకే. ఇది రివర్సల్ క్యాండిల్. సో నేను స్టాప్ లాస్ ఇక్కడ ఇవ్వలేదు, నేను ఎగ్జిట్ అవ్వలేదు, ఓకే. దాని తర్వాత చాలాసేపు వెయిట్ చేసినాం. అండ్ మనం ట్రేడ్ ఎలా తీసుకున్నామంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి మొమెంటం ఇస్తుందని వెయిట్ చేసినాం, ఓకే. ఈ స్వింగ్లో మనకి బ్రేక్ అయితే, ఓకే, బ్రేక్ అయితే మనం మొమెంటం వస్తుందని వెయిట్ చేసినాం. సో దానికోసమే ట్రేడ్ తీసుకున్నాం. సో ఓకే, సో మనం ఇది బ్రేక్ అవ్వగానే ఒక 20 పాయింట్స్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుందని మనం 50 పాయింట్స్, ఓకే, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ టార్గెట్ అండ్ 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని కూర్చున్నాం, ఓకే. సో ఒక 3 టైమ్స్ మనకి రెస్పెక్ట్ చేసింది ఇదే లెవెల్. అట్ లాస్ట్ మనకి బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ రాగానే ఎగ్జిట్ అయిపోయినా, ఓకే. మనకి ఈ లెవెల్ 150 వరకు రాగానే ఎగ్జిట్ అయిపోయినా, ఓకే. చూపిస్తాను మీకు అది. నేను 116లో, ఓకే, 117లో నేను ట్రేడ్ తీసుకున్నాను, ఓకే. 150లో ఎగ్జిట్ అయిపోయినా. నాకు టార్గెట్ కనిపించగానే ఎగ్జిట్ అయిపోయినా, ఓకే. 50 పాయింట్స్ రాగానే అక్కడ ఎగ్జిట్ అయిపోయినా. స్పాట్లో 50 పాయింట్స్ రాగానే ఎగ్జిట్ అయిపోయినా, ఓకే. మన క్వాంటిటీ ఎంత, 150 క్వాంటిటీ. మనం యూజ్ చేసిన బడ్జెట్ ఎంత ఈరోజు 17,520, ఓకే. 17,520లో మనకి ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ వచ్చింది, 4,900 ప్రాఫిట్ వచ్చింది, ఓకే. ఫైన్. సో స్ట్రైక్ ప్రైస్ మీకు తెలుసు కదా, నిఫ్టీలో తీసుకున్నాను 14th ఎక్స్పైరీ. 14th అంటే రేపే అన్నమాట. సో టుమారో ఎక్స్పైరీ తీసుకున్నాను. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 23,750. ఈ 23,750 వచ్చేసి ఏటీఎం, ఓకే, ఎట్ ద మనీలో నేను తీసుకున్నాను, ఓకే. ఓకే గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేశానో, నేను ఎలా తీసుకున్నానో. ఇంకా ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఈ ట్రేడ్లో నేను 1 hour 20 minutes వెయిట్ చేశాను. సో అంతసేపు మనం ట్రేడ్లో ఉండొద్దు, ఆప్షన్ బయింగ్. బట్ నేను మనకి ఇప్పుడు ఎస్ఎల్ ఇచ్చినా కూడా ఎలా ఎస్ఎల్ ఇస్తున్నాం మనం అని చెప్పేసి చూపించాలని నేను వెయిట్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఆప్షన్ బయింగ్ ఉంటే నేను 40 minutes మ్యాక్స్ టు మ్యాక్స్, ఓకే. 40 minutes కన్నా ఎక్కువ ఉండను. 40 minutesలో మనకి ప్రాఫిట్లో ఉన్నా ఆర్ లాస్లో ఉన్నా ఎగ్జిట్ అయిపోతా, ఓకే. దట్ ఈస్ మై ట్రేడ్ ప్లాన్ ఎవ్రీ టైమ్, ఓకే. సో ఇది కూడా బ్రేక్ కనిపిస్తుంది, మేబీ మళ్ళీ ఇంకా ప్రాఫిట్ కనిపించవచ్చు. బట్ మనం ఆల్మోస్ట్ మనకి 1:3 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోయినాం, ఓకే. చలో, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టీమ్.